నా పేరు సందే కార్తిక్ మాదిగా. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తా ఉన్నాను రామకృష్ణ మాదిగ నగర సంఘంలో. ఈ నెల 17న చేపట్టినటువంటి చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. అక్టోబర్ 6వ తారీఖున జస్టిస్ బిఆర్ గవాయ్ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై కాలిబుడ్డుతో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి మాదిగ యువకులు, విద్యార్థులు కూడా ఈ మొత్తం సంఘటనను తీవ్రంగా ఖండించి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో ఈ సంఘటనకు సంబంధించినటువంటి బాధ్యుని తక్షణమే అరెస్టు చేయాలని, అందులో భాగంగానే గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ నెల 17వ తారీఖున కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ సంఘటనను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖండించారు, రాహుల్ గాంధీ గారు ఖండించారు, సోనియా గాంధీ గారు ఖండించారు, తర్వాత వామపక్షాలు ఖండించినాయి, దళిత పక్షాలు ఖండించినాయి. అందరూ కూడా ఖండన వరకే పరిమితమైన తప్పిస్తే మరి నిజంగా మేము భారత రాజ్యాంగం కాపాడుతాం, భారత రాజ్యాంగమే మాకు ప్రామాణికం అని చెప్పేటువంటి నాయకులు ఎవరు కూడా ఈ కనీసం ఇతని మీద బిఆర్ గవాయ్ గారి మీద కనీసం ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పాపడలేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల దళితుల పక్షాన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రేపు ఎంఆర్పిఎస్ గల్లీలోనే కాదు, రేపు ఢిల్లీలో కూడా వేలాది మందితో ఎక్కడైతే జాతీయ మానవ హక్కుల సంఘం ఉంటుందో, ఎక్కడైతే సుప్రీంకోర్టు ఉంటుందో, ఎక్కడైతే దాడి జరిగిందో అదే స్థలంలోనే మా యొక్క దళితుల శక్తి ఏదో చూపిస్తామని సందర్భంగా గుర్తు చేస్తాం.